వీళ్ళకేంట్రా యూఎస్లో ఉన్నారు, వీకెండ్ అనగానే చిల్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు అనుకుంటూ ఉంటారు కదా. కానీ మా ఇంట్లో వీకెండ్ అంటే వీకెండ్కి కూడా చెమటలు పట్టేస్తాయి. బర్త్డే పార్టీ నుంచి వచ్చేసాం. బర్త్డే పార్టీ నుంచి శ్లోక క్లాస్కి డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను. ఈ పాటిగా మీకు అర్థమైపోయింది అనుకుంటా. సో ఈ రోజు వ్లాగ్ మా వీకెండ్ ఎలా ఉంటుందో చూసేద్దాం రండి. ఈ వ్లాగ్ అయితే నేనైతే సండే రోజు షూట్ చేస్తున్నాను అనమాట. సో మార్నింగ్ సండే లేచిన వెంటనే ఫ్రెష్ అయిపోయి కొంచెం బట్టలు బాత్రూంలో ఉన్నవి ఫస్ట్ వాషింగ్ మిషన్ లో వేసేద్దామని చెప్పి వాషింగ్ మిషన్ లో అయితే వేస్తాను. ఆ బట్టల పని అవి చేసుకుంటది కాబట్టి వాషింగ్ మిషన్ ఆ లోపు గ్రైండర్ లో ఈ రుబ్బులు వేసేద్దాం ఇడ్లీకి దోశలకి అని చెప్పి ఆ రుబ్బులు వేయడానికి కడిగేస్తున్నాను అనమాట. నైటే నానబెట్టేసాను పడుకునే ముందు. సో మార్నింగే వేసేస్తున్నాను. ఆ గ్రైండర్ పని గ్రైండర్ చేసుకునే లోపు చిట్టితల్లిని క్లాస్కి రెడీ చేసేస్తున్నాను. సండే రోజు ఏం క్లాస్ అనుకుంటున్నారో? తెలుగు క్లాస్. ఇక్కడ మనకి స్కూల్లో తెలుగు అది ఇది చెప్పారు కదా. సో అమెరికాలో మన హిందూ కల్చర్ మన తెలుగు మర్చిపోకుండా ఉండడానికి తెలుగు క్లాస్కి పంపిస్తున్నాము. అదైతే టెంపుల్లో ఉంటుంది. మనం ఏ టైంకి వెళ్ళేసినా సంబంధం లేదు, వెళ్ళేటప్పుడు ఫ్రెష్గా పరిగెత్తుకుంటూ వెళ్ళడం మా ఫ్యామిలీ ఆనవాయితీ. ఆ చేతిలో బాక్స్ చూసారా? సో ఇంట్లో తినే టైం లేదు కాబట్టి మ్యాగీ చేసి పెట్టేశాను. తను కారులో వెళ్తూ వెళ్తూ కారులో మ్యాగీ తింటుంది. చిట్టితల్లి బర్త్డే వ్లాగ్ మీరు చూడకపోతే ఇక్కడ లింక్ పెడుతున్నాను, డెఫినెట్ గా చూసేయండి. ఇడ్లీ దోశ బ్యాటర్ ఎలాగో చేస్తున్నాం కాబట్టి అలాగే పక్కన పడి ఉంటదిలే అని వడ కూడా చేసేస్తూ ఉంటాను అనమాట. సో వడ బ్యాటర్ కూడా చేస్తున్నాను. ఇక్కడైతే ఇడ్లీ బ్యాటర్ రెడీ అయిపోయింది. సో దాన్ని పక్కన తీసేసి దాంట్లో రవ్వ కలిపేసి ఇడ్లీ బ్యాటర్ పక్కన పెట్టేద్దామని చెప్పి కష్టపడుతున్నాను అనమాట. చేసే గారెలు ఏదో ఎలాగో చేస్తున్నా కాబట్టి మరి ఉట్టి గారెలతో ఏం సరిపెట్టేస్తాంలే అని చెప్పి పెరుగువడ చేద్దాం అనుకున్నాను. సో ఆ పెరుగువడ కోసం మా ఆయన కష్టపడిపోయి ఆనియన్స్ కట్ చేస్తున్నారు, నాకు హెల్పింగ్ అనమాట. సో అది కొత్తిమీర ఆనియన్స్ కట్ చేసేసి రెడీగా ఉంచుతున్నారు. సో ఈ లోపు నేను ఇడ్లీని కలిపి దాన్ని రెడీగా చేసేస్తున్నాను. అట్ ద సేమ్ టైం పక్కన పెరుగు అవన్నీ కలుపుకొని మజ్జిగ చేసేసి దాన్ని తాలింపు పెట్టేసి రెడీగా ఉంచేద్దామని చెప్పి ప్యారలల్గా అది కూడా చేసేస్తున్నాను. సో దట్ ఒక్కసారి గారెల పిండి రెడీ అయిపోయిన తర్వాత దాంట్లో గారెలు వేసేస్తే సెట్. గారెలేసేటప్పుడు మీకు ఎవరికైనా అనిపిస్తూ ఉంటుందా ఆయిల్ పైకి తుల్లుతుందేమో, లేదంటే కళాయి పక్కకి జరుగుతుందేమో, తీసేటప్పుడు కిందకి పడతాయేమో అని? నాకే ఇలాంటి పిచ్చి పిచ్చి థాట్స్ వస్తూ ఉంటాయి. మీకు కూడా అనిపిస్తూ ఉంటుందా? దాన్ని సేఫ్టీ అనొచ్చు, చాదస్తం కూడా అనొచ్చు. మీరేమంటారు? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వేడి గారెల్లోకి చికెన్ ఉంటే ఎంత బాగుంటుందో కదా. కాకపోతే లాస్ట్ మినిట్లో డిసైడ్ అయ్యి నైట్ పడుకునే ముందు పప్పులు నానబెట్టాను అనమాట. సో మార్నింగ్ లేచి చికెన్ తెచ్చుకునేంత టైం లేదు. ఇక్కడ అంత తొందరగా అంత ఎర్లీ మార్నింగ్ ఏమి ఓపెన్ చేశారు, అందుకని చట్నీ చేసేస్తున్నాను వడలతో పాటు. అదో మా ఆయన చట్నీ రుబ్బేస్తున్నారు. అన్నిటికంటే చాలా 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 కష్టమైన పని ఇదే, నా చిట్టి కన్నయ్యని మార్నింగ్ లేపడం. గుడ్ మార్నింగ్ కన్యా. ఏదో ఎర్లీ మార్నింగ్ 5కి లెగుస్తున్నట్టు చూసారా ఎక్స్ప్రెషన్? మార్నింగ్ చిట్టి తండ్రి. I love you. మనం బయటికి వెళ్ళాలి సార్. బర్త్డే పార్టీ. మర్చిపోవా? It's 9:30 నా బొంగొడుతుంది. ఇది ఈ రోజు కాదు, ఎవ్రీడే రొటీన్. వాళ్ళని లేపడానికి ఒక అర్ధ గంట అయినా టైం స్పెండ్ చేయాలి. నేనే కాదు, మీ ఇంట్లో కూడా ఇంతే అనుకుంటా. ఏంటమ్మది? అద్దచ్చు డోనట్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? వాడా? ఓకే. ఆల్మోస్ట్ రుబ్బులు అయిపోయాయి. సో దోశ పిండి అయిపోయింది, తీసేసేస్తున్నాను. కన్నయ్య ఏమో అమ్మ నేను నీకు వీడియో తీస్తా అని చెప్పి వీడియో తీసాడు. అందుకని పిల్లల బాక్సుల కోసం అని చెప్పేసి ముందే పీల్ చేసి పెట్టేసుకుంటాం అనమాట. సో పొమగ్రానేట్ అనేది తీసేస్తున్నారు తను. సో ఫ్రెష్ అయిపోయాను, బట్టలు డ్రైయర్లో కూడా వేసాము. బట్టలు ఎండిపోయాయి. ఆ ఎండిపోయిన బట్టల్ని ఇప్పుడు చూడండి. ఆగండి, మీకు ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ చూపిస్తాను. మీ అందరి ఇళ్లలో కూడా ఇలాంటి డెఫినెట్గా ఉంటుంది. సో మా ఇంట్లో రండి టడ్డా బట్టల మౌంట్ ఎవరెస్ట్. ఇవన్నీ ఫోల్డ్ చేయాలి, వీకెండ్ డ్యూటీస్. ఏదో నెలలు సంవత్సరాల నుంచి ఎన్ని బట్టలు ఉంచేసి అనుకుంటున్నారా? కాదు, జస్ట్ 2 వారాలవే ఉన్నదే 5గురం. కానీ ఎందుకు ఇన్ని బట్టలు ఏవుతాయో అసలు నాసా సైంటిస్టులు కూడా చెప్పలేరేమో. మీ ఇంట్లో కూడా ఇంతేనా? మా ఆయన కొంచెం హెల్ప్ చేద్దురా అంటే మా ఆయన చూసారా ఏంటిదా ఫోల్డ్ చేయడం, కొంచెం ప్యాంట్ ఇలా దులిపి ఫోల్డింగ్స్ లేకుండా కొంచెం నీట్ గా ఇలా పెట్టండి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా.
టీషర్ట్ ఎలా పడితే అలా పెట్టడమేనా? అది రివర్స్ లో ఉంది కన్నా, తిప్పు దాన్ని. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ అయ్యారా? సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఒక్కసారి ఆ గంటని అలా కొట్టేయండి, మా వీడియోస్ మీరు ఎప్పుడు మిస్ అవ్వరు. టవల్ని ఇలా కూడా మడత పెట్టొచ్చు అని పెట్టేదాకా నాకు తెలియలేదు. ఏంటది ఫోల్డింగా? పూరి నా వల్ల కాదు, నేను చేసుకోమ్మా. ఓకే బాయ్. ఓకేనా? చేసుకున్నాం. అవలనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికి. అలా ఇంటెలిజెంట్ గా స్కిప్ అయ్యి వెళ్ళిపోయారు. అంతవరకు అయ్యాయని అక్కడ కొన్ని వదిలేసి ఇంక బర్త్డే పార్టీకి టైం అయిపోతుందని చెప్పి రెడీ అయిపోయి ఇగో స్టార్ట్ అయిపోయాం. Eight toys. I know. Why will they give you return gift? They will. No, they won't. Yes, they will. No, not everyone will give you return gift. Hold this bag. They will, right? Yeah. బర్త్డే పార్టీస్ చేసామంటే కేక్ కన్నా ఇంపార్టెంట్ ఏంటో తెలుసా మీకు? రిటర్న్ గిఫ్ట్. అదే మా వాడు అడుగుతున్నాడు, మనకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా? ఇస్తే ఏమి ఇస్తారా? నాకు తెలుసులే, టాయ్స్ డెఫినెట్ గా ఇస్తారని. బర్త్డే పార్టీకి అయితే వచ్చేసాం. వీళ్ళు చాలా చాలా తెలివిగా పిల్లలందరికీ కాన్వాస్ ఇచ్చేసి పెయింట్స్ ఇచ్చారనమాట. దాంతో హ్యాపీగా పేరెంట్స్ అందరు కూర్చొని మాట్లాడేసుకోవచ్చు అనుకున్నారు. కానీ మా పిల్లలు మాత్రం ఆ క్యాప్ ఓపించి, ఈ లిడ్ ఓపించి, నాకు ఆ వాటర్ వద్దు, ఈ బ్రష్ ఇవ్వు అని చెప్పి, చూసారా ఆర్టిస్టులు. You're gonna put a video now for Mark. Yes. What? Bet the ma. Yes. Bet the ma. Yes. బర్త్డే పార్టీ పార్కులో అనమాట. ఫుల్ ఎండగా ఉంది, కానీ మా వాళ్ళకి మాత్రం ఎండ ఏదో పెద్ద ఎనర్జీ ఇస్తుంది అన్నట్టు ఆ ఎండలోనే కాకిలాగా తిరుగుతున్నాడు. మనోడు ఒక దగ్గర కూర్చోడం అంటే చాలా 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 కష్టం. సో వాళ్ళందరూ పేట్ చేసుకుంటుంటే మావాడు మాత్రం పార్కులోకి వెళ్ళి ఆడుకుంటున్నాడు. అసలు నాకు అర్థం కాదు, వీళ్ళకి ఇంత ఎనర్జీ ఎండలో ఎలా వస్తుందో. అసలు వీళ్ళు ఆడినంతసేపు బాగానే ఉంటారు, ఒక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు విశ్వరూపం చూపించేస్తారనమాట. మామూలు క్రాంకి అవ్వరు. వీళ్ళు మాత్రం ఇంకా పెయింటింగ్ చేస్తూనే ఉన్నారు. నేనేమో ఎండలో కుయ్యో మొర్రో అబ్బా అని చెట్టు నీడ ఎత్తుక్కుంటూ ఉంటే మా ఆవిడ మాత్రం సన్లో చార్జ్ అవుతున్నాడు అనమాట ఫుల్గా. మీకు మొక్కలు ఎలా పెంచాలో తెలుసా? తల తోక లేకుండా సడన్ గా అలా అడుగుతున్నాను ఏంటి అనుకుంటున్నారా? ఇందుకే వినండి. ఏం చేస్తున్నావు? Hey, I'm doing the plants grow. ఏం చేస్తున్నామా? Grass. The plants grow. Oh, you are making the plants grow? Yeah. Okay. All the stones away. ఏం చేస్తున్నావు కన్యా? Take all the stones away. Oh, you are taking all the stones away? So that's not. Okay. ఇప్పుడు మీకు అర్థమైందా? సో వాళ్ళు ఎండలో మారిపోయి ఆ Plants ని అలా grow రాళ్ళు చేస్తారా? గ్రో చేయడానికి రాళ్ళు తీస్తున్నారని చెప్తున్నారు నాకు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సో లంచ్ చేసేసాం, ఇంటికి వచ్చేసాం. వీళ్ళ రిటర్న్ గిఫ్ట్స్ వాళ్ళు ఉన్నప్పుడు నన్ను ఓపెన్ చేయనివ్వలేదు. సో వాళ్ళు లేనప్పుడు చూసి మీకు చూపిస్తున్నాను అనమాట. ఉంటే అస్సలు ముట్టుకొనివ్వరు వాళ్ళవి. ఇంటికి వచ్చారు కదా, మళ్ళీ ఎక్కడికి బయలుదేరారు అనుకుంటున్నారా? చెప్తా. ఎక్కడికి వెళ్తున్నాం? So today we are going to Shloka class. బర్త్డే పార్టీ నుంచి వచ్చేసాం. బర్త్డే పార్టీ నుంచి శ్లోక క్లాస్కి డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను. డ్రాప్ చేసేసి ఇంటికి వచ్చేసా గైస్. మళ్ళీ కాసేపు అయ్యాక మళ్ళీ వెళ్ళి పిక్ చేసుకోవాలి. మూడు చిటితలని పిక్ చేసుకొని వచ్చేసాడు. వెంటనే మళ్ళీ రెడీ అయిపోయి మళ్ళీ ఒక ఈవెంట్కి వచ్చామన్నమాట. నాట్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న ఒక ఈవెంట్కి వెళ్ళాం. అక్కడ నా ఫ్రెండ్ ఒక అమ్మాయి డాన్స్ చేస్తూ ఉండింది. సో తన డాన్స్ పర్ఫార్మెన్స్ చూడడానికి, చిట్టితల్లికి కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం, అందుకని చిట్టితల్లిని తీసుకొని డాన్స్ చూడడానికి వెళ్ళిపోయాం. ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఈ ఈవెంట్లో డిఫరెంట్ పర్ఫార్మెన్సెస్ కూడా ఉంటాయి అనమాట. లైక్ సింగింగ్, డాన్సింగ్, ఇంకా కపుల్ ర్యాంప్ వాక్, ఇలాంటివి చాలానే ఉన్నాయి. అండ్ ఇందులో పార్టిసిపేట్ చేయాలంటే కూడా చాలా కాంపిటీషన్. ఏ బాబు రిక్షా ఇలా రా అమ్మా. ఆ రిక్షాని చూసి చాలా వింతగా ఫీల్ అయింది అనమాట చిట్టు తల్లి. ఎక్కుతా అని తర్వాత మళ్ళీ భయపడింది, దింపేమంది. తిన పర్ఫార్మెన్స్ కోసమే మేము వచ్చామన్నమాట. తన పర్ఫార్మెన్స్ తో పాటు వేరే పర్ఫార్మెన్స్ కూడా చూసేయండి. అక్కడ పర్ఫార్మెన్సెస్ తో పాటు మెయిన్ గా బిజినెస్ కూడా పెద్దగా ఉంటుంది. చూసారా, చీరల బిజినెస్, నగల బిజినెస్, ఎవరికి ఏం కావాలంటే అన్ని వెరైటీ ఆప్షన్లు. సో అమ్ముతూ ఉంటారు, మనకి నచ్చితే మనం కొనుక్కోవచ్చు. మళ్ళీ ఇంకొక చీరల బొటిక్, డ్రెస్సెస్ ఉంటాయి, శారీస్ ఉంటాయి. మనందరికి చాలాసార్లు అనిపిస్తుంటుంది కదా, అమెరికా అంటే మన తెలుగు వాళ్ళు ఉంటారో లేదో, అసలు ఉన్న చాలా తక్కువ మంది ఉంటారో ఏమని. చూడండి, వీళ్ళందరూ తెలుగు వాళ్ళే. ఎంతమంది ఉన్నారో ఒక హాల్లో. ఎన్ని ఉన్నా ఫుడ్ లేకపోతే ఆ ఈవెంట్కి కలరాదు కదా. సో ఇదంతా ఫుడ్ సెక్షన్. ఎన్ని ఉన్నాయో చూడండి. చోలే భటూరే, పన్నీర్ టిక్కా, చికెన్ 65, చిల్లీ చికెన్, చికెన్ మంచూరియా, అవన్నీ చాలా ఐటమ్స్ పెట్టారనమాట. ఇంకా అటు సైడ్ సెక్షన్కి వెళ్తే అక్కడ పానీపూరి, రసమలై, స్వీట్స్ అన్నీ ఉన్నాయి.
చిట్టుతల్లిని చూసారా, చాలా టైర్డ్ అయిపోయింది. మార్నింగ్ నుంచి క్లాసెస్, బర్త్డే పార్టీ అవి ఇవి వెళ్ళి, అందుకనే తొందరగా తినేసి లాస్ట్ వరకు అయితే మేము ఈవెంట్కి ఉండలేదు, తినేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. యమ్మీ యమ్మీ, మీరు ఒక బయట తినండి. మా వీకెండ్ అయితే ఇలా అయిపోయింది. రుబ్బులు, క్లీనింగ్లు, బట్టలు ఫోల్డింగ్లు ఇవన్నిటితోటి. కాకపోతే ఈ బట్టలు మాత్రం 2-3 రోజులు అక్కడే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.